ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు. ఇంతటి అవకాశం ఇచ్చిన దేవాదేవుడికి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ, గత కొంతకాలం నుంచి పరిశుద్ధాత్మదేవుడు నీతోనూ నాతోనూ బహుసూటిగా తేటగా విలువైన వాక్యం ద్వారా మనతో మాట్లాడాడు. చాలా విలువైన వాక్యాల ద్వారా దేవుడు ప్రతిరోజు మనతో మాట్లాడుతున్న దేవాదేవుని బట్టి ఆయనకి వేల కొలది కోట్ల కొలది కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు. ఈ రోజున పరిశుద్ధాత్మదేవుడు గత వారం పరిశుద్ధాత్మదేవుడు చాలా విలువైన వాక్యము ద్వారా ఏ విధంగా సేవకుడు, ఏ విధంగా సౌలు యుద్ధం జరిగిన తర్వాత వాళ్ళు సంతోషంగా ఉన్నప్పుడు వారి గురించి సమూయేలు అంటే సేవకుడు ఏ విధంగా వేదన పడ్డాడన్నది గత వారం పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడాడు. ఈ రోజున పరిశుద్ధాత్మదేవుడు అసలు సేవల విధానం ఏంటి, సేవకు కావలసిన విధానము ఏంటి, దేవుని యొక్క సేవకుడికి కావలసిన విధానము ఈరోజు మనకు నేర్పించబోతున్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డ, ఈ వాక్యం వింటున్న నీవు అనేక మందికి షేర్ చేయండి, దేవుని యొక్క దీవెనను పొందుకోండి. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు చాలా విలువైన వాక్యము ద్వారా మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనం ఏమని చెప్పబడుతున్నాడంటే, మొట్టమొదటిగా రాజు నియామక కాలము, రాజు మీ కార్యములు జరిగించును, నేను తల నెరిసిన ముసలవాడను, నా కుమారులు మీ మధ్యనున్నారు, బాల్యము నాటి నుండి నేటి వరకు నేను మీ కార్యములు జరిగించుతూ వచ్చిని. ఇశ్రాయేలు ప్రజలకు సమూయేలు ప్రవక్త అంటున్నాడు, సేవకుడు ఏమంటున్నాడంటే, మీకోసము నిరంతరము ప్రార్థన చేశాను. నేను ఎప్పుడో చిన్న వయసులో అన్న తన యొక్క బిడ్డను వదిలేసి వెళ్ళినప్పటి నుంచి ఈరోజు వరకు నేను ముసలివాడను, నేను చాలా నా బిడ్డలు కూడా మీకు సేవ చేశారు అని ఖచ్చితంగా ఇశ్రాయేలు ప్రజలతో సమూయేలు ప్రవక్త అంటున్నాడు. మీకోసము నిత్యము ప్రార్థన చేసిన వాడను, తల నెరిసిన వాడను. ఏమంటున్నాడు? తల నెరిసిపోయింది నాకు, అయినా మీకోసం నేను ప్రార్థన చేస్తున్నాను, కానీ నా హృదయంలో వేదన ఉండిపోయింది. ఎందుకని వేదన పడుతున్నాడంటే, ఇశ్రాయేలు ప్రజలు దేవుణ్ణి వద్దనుకున్నారు. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు దేవుడు వద్దనుకొని ఒక మనిషిని చేశాడు, ఒక మనిషిని రాజుగా కోరుకున్నారు. కానీ మిమ్మల్ని దేవుడు ప్రేమించాడు కాబట్టి నేను ఆయన మాట చొప్పున, నేను కూడా ఆయన అన్న మాట ఏంటి, నన్ను కాదు, నిన్నేం అనలేదు కదా సమూయేలు, నన్నే కదా విసర్జించిందని బాధపడ్డాడు అన్నమాట. దాని గురించి ఒక మనిషిని రాజుగా చేశాను, మీ కోరిక, మనుషుల యొక్క కోరిక కోసము, కేవలం మీ కోరిక కోసం నేను ప్రార్థన చేశాను. నా హృదయము వేదన పడుతున్నా సరే మీకోసం నేను ప్రార్థన చేశాను. ఈరోజు సమూయేలు వలె మనం ఉండాలి. సేవకులు అన్న వాళ్ళు సమూయేలు వలె ఉండాలి. ఎలాంటి గొప్ప సేవ చేశాడో చూద్దాం. చాలామంది తర్వాత, నేను తల నెరిసిన వాడు ముసలివాడును, నా కుమారులు మీ మధ్యనున్నారు, బాల్యం నుండి నేటి వరకు నేను మీ కార్యములు జరిగించుతూ వచ్చి తిని. ఇదిగో నేనెవని ఎద్దునైనా తీసుకొంటినా, ఎవరి గార్భాణమైనా పట్టుకొంటినా, ఎవనికైనా అన్యాయము చేసి తినా, ఎవనికైనా బాధ పెట్టి తినా, న్యాయము నాకు అగపడకుండా ఎవని ఎద్దైనా లంచము పుచ్చుకొంటినా, అలా చేసిన యెడల యెహోవా సన్నిధిని ఆయన అభిషేకము చేయించిన వాని ఎదుట వాడు నా మీద సాక్ష్యము పలకవలనని అతడు నేను నీ ఎదుట దాని మరలా నెత్తునని. ఎంత గొప్ప సేవకుడు చూడు. సాక్ష్యం, సేవకుడుకు ఉండవలసింది సాక్ష్యం. గొప్ప సాక్ష్యాన్ని పొందుకున్నాడు సమూయేలు. నిజమైన సేవకుడు ఉండవలసింది గొప్ప ఏమంటున్నాడంటే, మీ దగ్గర ఎప్పుడైనా ఏమని రాయబడింది, కింద వచనంలోకి వెళ్దాం. ఇదిగో నేను ఎవని యుద్ధనైనను తీసుకుంటున్నా, ఎప్పుడైనా మీ దగ్గరికి వచ్చి నేను అడిగానా అంటున్నాడు. ఏమైనా తీసుకున్నానా? ఇంకేమంటున్నాడు, ఎవని గార్భారమైనా పట్టుకొంటినా, ఎవరికైనా అన్యాయం చేసి తినా. సేవకుడి ఉండే విధానం ఏంటో ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాడు. కనుక ఈ రోజున చాలామంది ఈ వాక్యం విన్న సేవకులు కూడా నా మీద కోప్పడచ్చు, కానీ ఉన్నది ఉన్నట్టు చెప్పాలి.
నిజమైన సేవా విధానం ఎలాగుండాలి? దేవుని యొక్క బిడ్డగా ఉంటున్న నీవు, నిన్ను పిలుచుకొని అభిషేకించిన దేవుని యొక్క బిడ్డగా ఉంటున్న నీవు ఎలా ఉంటున్నావు? సమూయేలు వలె ఉంటున్నావా? ఎవని యొద్దైనా నేను తీసుకొంటినా, ఎవరి దగ్గరైనా నేను తీసుకున్నానా? ఎంత చక్కని మాట మాట్లాడుతున్నాడు చూడు. ఎవరినైనా నేను ఆశిస్తున్నానా? నేనైనాను నా పిల్లలైనను ఏదైనా ఆశిస్తున్నామా? ఇలా పలికే సేవకుడు ఉన్నాడా? ఒకసారి ఆలోచించేయండి ప్రియ దేవుని బిడ్డ. ఇలా పలికే సేవకులు ఉన్నారా? ఈరోజున దేవుని వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, చాలా విలువైన వాక్యము ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. సమూయేలు యొక్క వేదన ఎలా ఉందంటే, నేను ఏ రోజైనా మీ యొద్దన తీసుకున్నానా? నేను అడిగి తినా. ఏమంటున్నాడు? అడిగి తినా. ఈరోజున అడిగే సేవకులు ఎక్కువైపోయారు. చాలామంది అడగటం దేవుడు ప్రేరేపణ ఇస్తేనే వాళ్ళు సహాయం చేస్తారన్న మనసు వాళ్ళకి రావట్లేదు. చాలామంది అడిగి ఈ రోజున అన్యజనులు దేవుని మందిరంలో అడుగు పెట్టడానికి కూడా అర్హత లేకుండా చేసింది ఎవరంటే ఇలాంటి సేవకులే. అయ్యా, నీ మందిరానికి, దేవుని మందిరానికి వస్తే మేము 10,000 ఇస్తేనే దేవుడు ప్రార్థన చేస్తారా అంటే ఈ రోజున దేవుని యొక్క సేవకుని బట్టి దేవుడికి అవమానం వస్తుంది. పైకి ఏం చేస్తున్నారంటే, దేవుని సేవకులైన వారు యేసయ్య నామాన్ని పట్టుకొని ఆయన అడ్డ పెట్టుకొని సంపాదించే వాళ్ళు ఉన్నారు. అందరూ కాదు, కొందరు. అందుకే దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, సమూయేలు వలె సాక్ష్యం ఉందా? నీ సంఘములో సేవకుడైన నీకు సాక్ష్యము ఉందా? ఎవరైనా, అక్కడ ఏమంటున్నాడు, చాలా విలువైన వాక్యము ద్వారా చెప్తున్నాడు. ఎవని యొద్దైనా గార్భారమైన పట్టుకుంటున్నా, ఎవనికైనా అన్యాయము చేసి తినా, ఎవరినైనా బాధ పెట్టినా, న్యాయము నాకు అగపడని ఎవడి యొద్దనైనా లంచము పుచ్చుకుంటున్నా, అలాగ చేసిన యెడల యెహోవా సన్నిధిని ఆయన అభిషేకము చేయించిన వాని ఎదుట వాడు నా మీద సాక్ష్యము పలకాలంటున్నాడు. ఏమన్నాడు? సాక్ష్యం. ఈ రోజుల్లో ఉండే సేవకులకి దేవుడు ఏమని చెప్తున్నాడు? సాక్ష్యం ఉండాలి. నువ్వు దేవుని బిడ్డగా ఉంటున్న నీలో సాక్ష్యం ఉందా? అన్యాయపు తీర్పులు తీరుస్తున్నావా? ఒకరికి న్యాయం చేయట్లేదా? సంఘము అనగా సంఘాన్ని పాడు చేసేవాళ్ళు విశ్వాసులు అంటున్నారు, కానీ ఈ రోజున సేవకుల ద్వారానే సంఘము పాడైపోతుంది. నిజమైన సంఘము ఎలాగుంటుందంటే సమూయేలు వలె ఉండాలి. ఇశ్రాయేలు ప్రజలందరూ ఏమన్నారు? తర్వాత ఏమన్నారు? నీవు మాకు ఏ అన్యాయమైననో ఏ బాధ అయిననో చేయలేదు, ఏ మనిషి యొద్దైనా కానీ నీవు దేనినైనా తీసుకోలేదని వారితో చెప్పగా, ఇంత చక్కగా చెప్తారు. ఇశ్రాయేలందరూ ఏమంటున్నారు? సమూయేలు, నువ్వు ఎలాంటి తప్పు చేయలేదు, ఏ రోజు నువ్వు అన్యాయంగా ఏది తీసుకోలేదు, మా దగ్గర ఏది ఆశించలేదు. ఈరోజు చాలామంది విశ్వాసుల దగ్గర ఆశించే వాళ్ళు ఎక్కువైపోయారు. ఇది మీకు మింగుడు పడవచ్చు, కానీ ఇది వాస్తవం. దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, సమూయేలు వలె నీకు సాక్ష్యం ఉండాలి. మరి మా పోషణ ఎలా? చాలామంది ఇదే మాట అంటారు. మా పోషణ ఎలా అంటున్నారు? పోషించేది దేవుడు. మిమ్మల్ని ఏర్పరచుకుంది దేవుడు, మిమ్మల్ని పోషించేది దేవుడు. ఎవరిని అడగండి. అడిగితే నా అమ్మైనా అన్నం పెట్టదు కదా, మరి సంఘముల అవసరతలు ఆయనకి తెలుసు కదా, మరి ఆ సంఘాల్లో ఏం చేయాలని అడిగేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ దేవుడు ఏమంటున్నాడు? అడుగుడు ఇయ్యబడును, తట్టుడు. దేవుణ్ణి అడగాలి మీరు. మనుషులు అడిగి ఏమవుతున్నారంటే, చాలామంది ఇదే పరిస్థితి ఏర్పడింది. ఈ రోజున ఒక అన్యుడు దేవుడి మందిరాల్లోకి అడుగు పెట్టలేకపోతున్నాడు, దేవుణ్ణి తెలుసుకోలేకపోతున్నాడు. కారణం ఏంటంటే ఇదే కోవ. దేవుని మందిరంలో అడుగు పెట్టబోవడానికి గల కారణం ఏంటంటే, ఇదిగో ఈ మాటను పట్టుకొని వేలాడుతున్నారు. ఒకళ్ళొకరు వాదాలు చేసుకుంటున్నారు. మీ పంతులు ఉంటారు కదా, మరి వాళ్ళు తీసుకుంటలేదా? వాళ్ళు దేవుని ఎరగని వాళ్ళు తీసుకుంటున్నారంటే దానికి అర్థం లేదు.